ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. సోమవారం ఉదయం 11:30 బద్వేలు స్థానిక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కార్యాలయం పుచ్చలపల్లి సుందరయ్య భవనం నందు కామ్రేడ్ డి వెంకటేష్, పి కదిరయ్య, ఈ రమణయ్య అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాజకీయ శిక్షణ తరగతులను సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ ప్రారంభిస్తూ మాట్లాడుతూ భూమి లేని పేదలకు ప్రభుత్వ భూములు పంచడమే నిజమైన దేశభక్తి అని తెలిపారు. భూమి లేని నిరుపేదలు ప్రజలు గ్రామాల్లో కట్టు బానిసలుగా 125% మంది జీవిస్తున్నారని వెల్లడించారు. పేదలపై పెద్దలు వాక్చాతుర్యంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అబండాలు వేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు అధికారులు, భూ కబ్జాదారులు, భూపకాసురులు, ధనస్వాములు పేదల ఇళ్ల స్థలాల భూ పోరాటం పైన అనేక అభండాల ప్రచారం ప్రారంభించారు. వీళ్లకు ఇల్లున్నాయి, మళ్ళా ఇంటి స్థలం కోసం గుడిసెలు వేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ భూపకాసులు, ఈ ధనస్వాములు, ఈ కబ్జాకోరులకు అందరికి కూడా ఒక్కొక్కరికి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఎకరాలు భూములు ఉన్నాయి. ఇల్లు ఒక్కొక్కరికి 4, 5, 10 ఇల్లు ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వ భూములు ఎక్కడ కనపడితే అక్కడ డేగలాగా వాలి ఈరోజు రెవెన్యూ రికార్డులన్నీ కూడా ట్యాంపరింగ్ చేసి ఈరోజు అన్యక్రాంతం చేసుకుంటా ఉన్నారు. పేదవాళ్ళ ఇంట్లో 4 బిడ్డలుంటే తనకు ఒక ఇల్లు ఉంటే నలుగురి బిడ్డలకు 4 ఇళ్ళు సంపాదించుకోవాలా, వాళ్లకు గూడు సంపాదించి పెట్టాలా అని చెప్పి ఒక ఇల్లున్నవాడు ఇంకో గుడిసేసుకుంటే పేదవాని యొక్క గంజిలో ఉప్పేసుకొని రుచిగా తాగడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు ఈ రకమైన తప్పుడు ప్రచారాలు, తప్పుడు అభాండాలు వేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ తప్పుడు ప్రచారాన్ని బుద్ధిజీవులు ఎవరూ కూడా నమ్మొద్దని, దీన్ని తిప్పికొట్టాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పిలుపునిస్తూ ఉన్నాం.